ప్రేమ స్వరూపులారా, Воплощение божественной любви. అక్టోబర్ 20వ తేదీ ఈ పలుకులు పలికినటువంటిది. నేను సాయిని తెలియము నిక్కముగను, మమతబాయుము యత్నము మానుకొనుము. బాస నాకు మీతోటి బాహ్య సంబంధం ఇంకా కాదు, నన్ను బట్ట ఎటువంటి గనునకైనా కాదు, నన్ను బట్ట ఎటువంటి గనునకైనా అని ఈ పలుకు పలికినప్పుడు తమ్మిరాజు కుటుంబము, హనుమంతరావు కుటుంబము, భోజరాజు కుటుంబము, శేషమరాజు కుటుంబము, వీరందరూ కూడాను అనేక విధములుగా అడ్డుపడి మీరు వెళ్ళకూడదు అన్నారు. 20 октября я произнес эти слова. Знайте, что я поистине Саи. Откажитесь от своих привязанностей и попыток. Былые внешние отношения подходят к концу. Никто, каким бы выдающимся он ни был, не может контролировать меня. Когда я сделал это заявление, семьи Тамираджу, Хануманта Рао, Бхаджа Раджу и Сеша Мараджу пытались остановить меня разными способами и говорили, что я не должен уходить. ఇది ఉరవకొండలో జరిగినటువంటి Это произошло в Ураваконде. ఉరవకొండలో ఉండగా Когда я был в Ураваконде, బళ్ళారు నుంచి మున్సిపల్ చైర్మన్ రామ్ రాజు అనేటువంటి ఆయన వచ్చి స్వామిని చూచాడు. అనగా అప్పుడు రాజు 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 అని పిలిచేటువంటి వారు. చూచి శేషమరాజును ప్రార్థించాడు, ఈ పిల్లవాడిని హాలిడేస్ లోపల మా ఇంటిలో పెట్టుకుంటాము, బళ్ళారికి తీసుకుని పోతాము. председатель муниципалитета Белари Рамараджу пришел навестить с вами. В те дни с вами звали Раджу. Увидев с вами, он сказал Сеша Мараджу: мы возьмем этого мальчика в Белари и оставим его у нас на время каникул. శేషమరాజు, నీవు ఈ సామాన్యమైనటువంటి బారుణ్ణి సోదరునిగా భావిస్తున్నావు. కాదు కాదు, ఇతని ముఖ వర్చస్సు, ఇతని యొక్క పవిత్రత నా హృదయాన్ని కదిలించింది. ఇతని లోపల ఏదో ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఉంటుండాలి. నీవు ఆ విధంగా మోసపోతున్నావు. నీవు కూడాను అబ్బాయితో కొన్ని దినములు వచ్చి మా ఇంట్లో ఉండమని కోరాడు. Он обратился с просьбой: Сеша Мараджу, ты считаешь этого юношу обычным мальчиком и своим братом, но это не так. Сияние на его лице и его чистота растопили и тронули мое сердце. В нем есть божественное сияние. Не обманывайся. Ты тоже можешь поехать с ним и погостить у нас на несколько дней. అక్కడ నుంచి ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ హంపీకి తీసుకుని వెళ్ళాడు. Оттуда председатель муниципалитета отвез меня в Хампи. ఇది కేవలం ఒక అతిశయోక్తి కానీ, లేక అహంకారమని కానీ, మరొక విధమైనటువంటి ఒక వర్ణనను కానీ భావించరాదు. Не считайте это преувеличением или хвастовством. అందరూ విరూపాక్ష దేవాలయంలో ప్రవేశించారు. Вместе со мной они вошли в храм Вирупакши в Хампе. నేను రాము అని చెప్పితే కేవలం బాహ్యమైనటువంటి దీనికి సంబంధం ఉండటం చేత ఒత్తిడి చేయవచ్చును, కోపం పడవచ్చును. Если бы я сказал, что не пойду, из-за наших родственных отношений, он мог бы принудить меня или разгневаться. నాకు కడుపులో సరి లేదు, నేను లోపల రాను అన్నాను. Я сказал: у меня болит живот, я не могу пойти в храм. అందరూ కూడాను విరూపాక్ష దేవాలయంలో ప్రవేశించారు. Все эти люди вошли в храм Вирупакши. కానీ ఈ రామరాజుకు స్వామి చింత తప్ప మరొక చింత లేదు. Но этот Рамараджу не думал ни о ком, кроме с вами. చాలా పర్యాలు నన్ను చాలా వినయంగా కోరుతాడు వచ్చాడు. నేను చిన్నవాడిని అప్పుడు. ఆ కమిషనర్ వచ్చి ప్లీజ్ 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 రాజు, తప్పక మీరు రావాలి 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 అని చేతులు గట్టిగా Он పట్టుకుని неоднократно умолял меня пойти с ним. Тогда я был совсем маленьким мальчиком. Этот председатель держал меня за обе руки и умолял: пожалуйста, пожалуйста, Раджу, ты должен пойти. నా యొక్క గట్టితనాన్ని పట్టి తానింకా ఎక్కువ తొందర పెట్టలేకపోయాడు.
Но, видя мою решимость, он не стал больше настаивать. ఆ విరూపాక్షుడిలో హారతి ఇస్తున్నారు అందరూ. అక్కడ విరూపాక్షుడు లేడు, కేవలం రాజు ఉన్నాడు అక్కడ. Божеству Вирупакши предлагали арати в храме, но Вирупакши не было. В святилище на месте Вирупакши находился только Раджу. శేషమరాజుకు కోపం వచ్చింది. Сеша Мараджу был в ярости. నేను లోపల రానని చెప్పి ఎప్పుడో వెనకపోయి విగ్రహం వెనక నిల్చుకున్నాడు. ఇది ఎంత పొరపాటు, ఎంత తప్పు అని అతనికి చాలా కోపం వచ్చింది. Он рассердился на Раджу за то, что тот сказал, что он не придет, но сам тайком обошел его сзади и стоит теперь там. Как это нехорошо? కానీ రామరాజు ఆ విధంగా భావించలేదు. Но Рамараджу так не думал. విరూపాక్షుడే రాజు, రాజే విరూపాక్షుడు అనుకున్నాడు. Рамараджу чувствовал, что Вирупакша — это Раджу, а сам Раджу — это Вирупакша. తక్షణం శేషమరాజు వెనుకకు వచ్చాడు. చూచాడు, నేను చెట్టు కింద అక్కడే కూర్చున్నాను. Сеша Мараджу вышел из храма, чтобы посмотреть, нет ли там Раджу. И да, я был там под деревом. ఆయనకు అనుమానం ఎక్కువ. У него появилось еще больше сомнений. మరి ఇంకొకరిని పంపించాడు. అక్కడ కనిపిస్తుండేటువంటిది, సో అక్కడ ఉన్నాడా రాజు, నేను ఇక్కడ చూస్తుంటాను రాకుండా అని ఇన్ని విధాల పరీక్షలు ప్రారంభించాడు. Сеша Мараджу вернулся в храм и отправил другого человека проверить, не под деревом ли я еще. Я проверю, здесь ли он еще. Так он начал проверять с разных сторон. రాజు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. Раджу был и там, и здесь. చాలా ఆనందించారు. తిరిగి నా దగ్గర చెప్పితే బాగుండదు అనుకుని, ఇది మా మనసు యొక్క కేవలం ఆవేదన ఆ రకంగా కనిపించింది అనుకున్నారు. В глубине души он был чрезвычайно счастлив, но чтобы успокоиться, он начал говорить: это всего лишь мои душевные муки, принявшие форму этого воображения, а Раджу на самом деле там не было. అక్కడి నుంచి నేరుగా బళ్ళారికి తీసుకుని వచ్చారు. После этого они отвезли меня в Белари. కొన్ని దినములు అక్కడ ఉండిన తర్వాత ఆ మున్సిపల్ ఆఫీసర్స్ అందరినీ రావటము, వారిని అందరినీ స్వామికి పరిచయం చేయటము. ఇది కేవలం అప్పుడు స్వామి అనే పేరు లేదు, కేవలం రాజు రాజు అనేటువంటి దీనికి ఈ చిన్న పల్లెవాడికి ఎందుకు ఈ యొక్క Пробыв там несколько дней, председатель муниципалитета представил с вами различным чиновникам, которые пришли туда. В те дни ко мне обращались не как с вами, а только как Раджу. Видя, какое большое уважение оказывает мне председатель муниципалитета, некоторые из них недоумевали, почему председатель придает такое значение маленькому мальчику, и даже пытались над этим посмеяться. షర్టు కుట్టించాడు నాకు. Перед моим отъездом председатель муниципалитета шил мне маленькие шорты и рубашку. కేవలం 12 సంవత్సరాలు, ఇప్పుడే ఇంత ఎత్తున్నాను, అప్పుడు ఇంకా చాలా. Даже если я сейчас такого небольшого роста, можете себе представить, насколько маленьким я был тогда. ఆనాడు అనగా 50 సంవత్సరముల పూర్వము యువకులందరికీ ఒక విధమైనటువంటి ఒక ఫ్యాషన్ ఉండేటువంటిది. В те дни, 50 лет назад, среди молодежи была мода. కాలర్కి ఒక పిన్ను వేసుకునేటువంటి వారు, అది కాలర్ పిన్ అనేటువంటిది. Они носили брошь на воротничке. కనిపించదు, కానీ ఆనాడు కాలర్ పిన్ అంటే ఒక పెద్ద రిచ్ స్థానమని, కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వారిని. В наши дни мы этого не видим, но в те времена любой человек, носивший брошь на воротничке, считался очень богатым аристократом. నాకు ఇంక ఏమి ఇవ్వడానికి అతనికి తోచలేదు. Он не знал, что еще мне подарить. ఒక్క గంట లోపలనే కంసలి వాడి దగ్గరికి పోయి గోల్డ్ కాలర్ పిన్ చేయించుకొని వచ్చి నా కాలర్కి తగిలించాడు. Он сходил к ювелиру, заказал золотую булавку для воротничка, которую изготовили за час, пришел и прикрепил ее к моему воротничку. రాజు ఈ పిన్నును చూచినప్పుడంతా నేను జ్ఞాపకం రావాలి అని చేతులు పట్టుకొని ప్రార్థించాడు. Он взял меня за руки и взмолился: Раджу, всякий раз, когда ты будешь смотреть на эту брошь, ты должен вспоминать обо мне. సరే, ఇంటికి వచ్చాం. ఉరవకొండలో బస్సు దిగాం. Мы вернулись в Ураваконду и вышли из автобуса. రెండవ దినమే స్కూలు ప్రారంభము. На второй день должны были начаться занятия в школе. ఇంకా స్కూలుకు వెళుతున్నాను. Я шел в школу. మధ్యలో ఈ కాలర్ పిన్ను కింద పడిపోయింది.
По пути эта брошь где-то выпала. అప్పుడు నేను ఒక పాట పాడినాను. Тогда я спел песню. హంపి నుండి వచ్చి స్కూలు కరుగుచు బాబా, కాలరు పిన్నొకటి జారి కనబడలేదు, మార్పు కలిగెను నాడు. మార్పు రావడానికి ఈ కాలర్ పిన్ను పోయింది, ఇదే మార్పు అన్న. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగెను, క్షేత్ర దర్శనము కూడా చెల్లెను హంపి, మాయ తొలగెనని గృహమును బాయను వీడెను. ఆనాడే గృహాన్ని విడిచిపెట్టింది. ఇది ఒక మాయ, అనగా ప్రాపంచక సంబంధమైనటువంటి వస్తువులే ఒక మాయ. ఈ వస్తువులు ఏనాడు మనకు విడిపోతాయో అదే మాయ తప్పటం. ఆనాడే వెళ్ళి ఆంజనేయ యొక్క గృహం లోపల ఒక పెద్ద గుండు ఉండేది, ఆ గుండు పైన కూర్చున్నా. Это майя. То есть все мирские объекты являются майей. В тот день, когда эти мирские объекты покинут нас, мы освободимся от майи. Все эти узы были разорваны. Затем я пошел в дом Анджанейлу и сел на холме. ఎక్సైజ్ కమిషనర్ గా ఉండేటువంటి వాడు పాపం. Он был комиссаром по акцизам. ఆయన కూడా స్వామిని చూస్తే ఏమో అతనికి తెలియనటువంటి యొక్క ఆ భావం అనేటువంటిది, ఆధ్యాత్మిక భావం У него ఉట్టిపడేటువంటిది. тоже было необъяснимое духовное чувство, которое наполняло его всякий раз, когда он видел с вами. ఆ స్కూలుకు పోయే దోవలోనే వారి ఇల్లు. Их дом находился по дороге в школу. అతను కాఫీనో లేక పకోడాలు ఏదో చేసి లోపల పెట్టుకొని ఉండేటువంటి వాడు. Он обычно готовил какие-то угощения, например, покору или кофе, и оставлял. ఆయన భార్య కాచుకొని ఉండేటువంటిది పాపం ద్వారం దగ్గర. И он, и его жена с почтением ждали с вами у входа, ఏమైనా అనుకుంటారో ఏమో అని పిల్లలు లోపలికి పంపించేటువంటి వారు. думая, что дети могут что-то перепутать, они отправляли их внутрь дома. ఆయన చిన్నగా వారి ద్వారంలో ప్రవేశించేటప్పటికి వాడిద్దరు కాలం పట్టుకొని నమస్కారం చేసేవాళ్ళు. Как только я входил, они поклонялись моим стопам, выражая почтение. సార్, మీరు పెద్దవారు, ఈ విధంగా చేయకూడదు అని నేను ఎంతో చెప్పేటువంటి వాడిని. Я обычно говорил им: «Сэр, вы пожилой человек, вам не следует касаться моих стоп». రాజు, కేవలం దేహంతో మేము పెద్దవాళ్ళుగా ఉంటున్నాము, కానీ జ్ఞానంలో చాలా అలుపులుగా ఉంటున్నాం. Раджу, физически мы, может быть, и старше, но с точки зрения знаний и мудрости мы ничтожны. సాక్షాత్ కృష్ణుడవే. Ты поистине Господь Кришна. ఈ విధంగా వాళ్ళు వర్ణించేటువంటి వారు. Они описывали меня такими словами. అందరిదిగా వర్ణిస్తే వారు ఏమైనా హాస్యం చేస్తారేమని ఒంటరిగా పిలిచి చెప్పేటువంటి వారు. Опасаясь, что другие люди могут их высмеять, они звали с вами одного и говорили такие слова. అని అక్కడ హెడ్ మాస్టర్ ఉండేటువంటి వాడు పాపం. Был один директор по имени Лакшмипати. ఆ లక్ష్మీపతి కూడాను నన్ను స్కూల్కి వచ్చిన తక్షణమే ఆఫీస్కు రామనేది. Как только я приходил в школу, он звал меня к себе в кабинет. అది అందరికీ లభించదు. అది జన్మాంతర ప్రాప్తి కలిగినటువంటి వారికి ఆ విధమైనటువంటి యొక్క భావాలు Такое чувство не приходит ко всем. Только те, кто были благословлены своими добрыми делами в прошлых жизнях, испытывают такие లోపల чувства. వెళ్ళిన తక్షణమే తలుపులు వేసేవాడు. Как только я входил в его кабинет, он закрывал дверь. నన్ను తన కుర్చీ పైన కూర్చోమని చెప్పేవాడు. Он сажал меня в свое кресло. తాను కింద కూర్చొని నా పాదాలు ఒత్తేటువంటి వాడు. Он садился и начинал массировать мои стопы. సార్, ఈ విధంగా చేయకూడదు మీరు అని నేను ఎంతో చెప్పేటువంటి వాడిని అమాయకుడిగా. Я невинно говорил ему: «Сэр, вы не должны этого делать». ఆ లక్ష్మీపతి అనేటువంటి వాడు, నీకు తెలియదు ఇవన్నీ, నాకు తెలుసు, నీలో పెద్ద శక్తి ఉన్నది అనేటువంటి వాడు. Лакшмипати всегда отвечал: «Ты не знаешь таких вещей. Я знаю. В тебе есть необыкновенная божественная сила». ఈ అక్టోబర్ 20 తేదీ అంటే ఆ ఉరవకొండను పూర్తిగా మార్పు తెప్పించినటువంటి దినం. 20 октября — это день, который принес большие преобразования в Ураваконде. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరి యందు ఒక గొప్ప మార్పు కలిగినటువంటిది. В каждом ученике этой школы произошли поразительные изменения. వారి యొక్క ఆప్యాయత, వారి యొక్క ప్రేమతత్వము నాపైన ఎంతవరకు పెరిగిందంటే ఒక చిన్న ఉదాహరణ. Чтобы описать, какую привязанность и любовь они испытывали, я приведу вам пример. ఆ యొక్క స్కూల్ లోపల ప్రతి దినము కూడాను ప్రార్థన నేనే చేసేవాడిని. В этой школе я каждый день проводил молитву.
ఒక స్టెప్స్ పెట్టి ఒక చిన్న వేదిక మాదిరి ఉండేటువంటిది. Там была платформа с несколькими ступеньками. రెండవ దినము ఇంకొక కొత్త బాయి ప్రేయర్కు స్టేజ్ ఎక్కాడు. На следующий день другой мальчик поднялся на платформу, чтобы вести молитву. ఆ ప్రేయర్ చేయడానికి ప్రారంభించాడు, గట్టిగా ఏడ్చేశాడు. Вместо того, чтобы начать молитву, он громко заплакал и зарыдал. అనగా ఆ పిల్లవానికి స్వామి జ్ఞాపకం వచ్చాడు. Причина заключалась в том, что мальчик вспомнил о свами. ఈ పిల్లవాడు ఏడ్చేటప్పుడు అందరూ ఏడ్చేసేసినారు. ప్రేయర్ అంతా ఏడుపు కింద మారిపోయింది. Когда этот мальчик начинал плакать, все ученики тоже начинали плакать. Молитва превратилась в сеанс оплакивания. లక్ష్మీపతి చెప్పాడు, ఇంకా ప్రేయర్ వద్దు, లోపల పోదాం పాడు. ఇదే మన ప్రేయర్. అతని నిమిత్తమై ఏడ్చినటువంటి ఏడుపే మన ప్రేయర్. Лакшмипати сказал, плакать по Раджу — это и есть молитва. Нет необходимости в какой-либо другой молитве. Давайте вернемся в свои комнаты. ప్రేమ స్వరూపులారా, ఇది ఒక గర్వకారణంగా మీరు భావించకూడదు. Воплощение божественной любви. Не думайте, что это претенциозное заявление. ఇది సత్యశక్తిగా మీరు విశ్వసించాలి. Воспринимайте это как истину и верьте в нее. యావత్ ప్రపంచమునకే ఈ ప్రశాంతి నిలయం అనేటువంటిది పెద్ద ఒక వ్యాప్తి గావించింది. Этот Прашанти Нилаям стал известным местом по всему миру. ప్రపంచమంతా ప్రశాంతి నిలయంలోనే ఉంటుండాలి. Весь мир можно найти в Прашанти Нилаям. అన్ని దేశముల వాళ్ళు కూడా ప్రశాంతి నిలయంలో В Прашанти ప్రవేశిస్తున్నారు. Нилаям можно встретить людей со всех концов света, из всех стран. ప్రశాంతి నిలయం అనేటువంటిది ఒక మినీ వరల్డ్ ప్రపంచంగా మారిపోతున్నారు. Прашанти Нилаям теперь стал мини-миром. అనేటువంటి యొక్క ఆకర్షణ అనేటువంటిది ఒక దైవత్వానికి తప్ప అన్య మార్గంలో లభ్యం కాదు. Такую беспрецедентную притягательность может иметь только божественность и ничто другое. ఇచ్చేటప్పటికి దాని యొక్క సుగంధము సర్వత్రా వ్యాపించి Когда цветок распускается, его аромат автоматически распространяется повсюду. ఈ పుష్పము తుమ్మెదలను పిలుస్తుందా? Приглашает ли цветок пчел? కాదు కాదు, తుమ్మెదలే పరిగెత్తి వచ్చి ఈ యొక్క దీనిలో ప్రవేశిస్తున్నాయి. Нет, пчелы прилетают сами, чтобы вкусить нектар цветка. ఈ పుష్పములో మధురమైన మకరందం ఉండటం చేతనే ఆ యొక్క తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయి, కానీ లేకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లో వాలుతుందా? Пчелы привлекаются к лотосу из-за нектара, который они могут получить из цветка. Роются ли они вокруг пластиковых цветов? సత్యసాయి సంస్థలన్నీ కూడా ప్రేమమయమైనటువంటి సంస్థలుగా మారాలి. Все организации Сатья Саи должны стать наполненными любовью. వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలను కూడా మనం నిర్మూలం గావించాలి. Мы должны отказаться от всех видов личной неприязни. జాతి మత కుల భేదములను మనం దూరం నెట్టాలి. Мы должны отказаться от всех видов кастовых, общинных, религиозных и прочих различий. నీతియే మన జాతిగా మనం భావించాలి. Мы должны считать нравственность нашей кастой, మమతనే మన యొక్క మతంగా మనం విశ్వసించాలి. а любовь нашей религией.